వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్దాం. సో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేటటువంటి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటో ముందుగా మనం కనుక పరిశీలించినట్లయితే, సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం నియోజకవర్గాలను కనుక మనం పరిశీలించినట్లయితే కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి మొత్తం కలిపి 15 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. సో ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రాజకీయ పరంగా చాలా చైతన్యవంతమైనటువంటి నేల, చాలా అగ్రికల్చరల్ పరంగా కూడా చాలా భిన్నమైనటువంటి ప్రాంతం, ముఖ్యంగా రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో బిగ్ టీవీ చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి వివరాలేంటి, ఫలితాలేంటి కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజుకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కేవలం 2 స్థానాలు మాత్రమే మా సర్వేలో కనిపిస్తున్నాయి. ఇక కూటమికి అనుకూలంగా 9 స్థానాలు, అంటే 9 స్థానాల్లో కూటమి విజయం సాధించే అవకాశాలు ఇప్పటికిప్పుడు కనిపిస్తున్నాయి. ఇక 4 స్థానాల్లో హోరాహోరీ పోటీ, అంటే టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ 4గింట్లో కూడా మళ్ళా కూటమికి అనుకూలంగా ఒక 3 స్థానాలు కనిపిస్తుంటే, ఆ టఫ్ ఫైట్లో కూడా ఒక స్థానంలో వైసీపీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చూసినట్లయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో, అంటే ఇప్పుడు చాలా జిల్లాలుగా మారిపోయినాయి, కానీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయ పరంగా చూస్తే 2014లో ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఈ 2 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. అది 2019లో రివర్స్ అయింది, అక్కడ వైసీపీ విజయ దుందుబు మోగించింది. ఇప్పుడున్నటువంటి దీన్ని బట్టి చూస్తుంటే మళ్ళీ కూటమికి ఈ 2 జిల్లాల్లో ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.